తిరుప్పావై 4వ పాసురం. ஆழிமலை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல் வருரவம் போல் மெய் கரத்து பாழியந்தோலுடை பத்மநாபன் கையில் ஆழி போல் மின்னி வெலம்புரி போல் நின்ற திறந்து தாளாதே சாங்க முதைத்த சரமலை போல் வாழவுலகினில் பெய்திடாய் நாங்குளம் மார்க்கடி நீராட మగిళందేలోరెంబావాయ్. ఈ 4వ పాసురము వానదేవుణ్ణి ప్రార్థించడం. ఓ పర్జన్య దైవమా, వర్షమును కురిపించటంలో లోపత్వం చూపకు. నీవు సముద్రంలో నీటిని కడుపు నిండా త్రాగు. అటు పెదప నీవు పైకెగసి సృష్టికంతకు కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకు ఆ నలుపు రంగు అద్దుకో. స్వామి కుడి చేతి ఎందున్న సుదర్శన చక్రము వలె ప్రకాశించు. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖం వలె గంభీరంగా గర్జించు. స్వామి సారంగమును ధనస్సు నుండి విడలే అవిరడ శరాలుగా వర్షధారలను కురిపించు. మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడిదము. లోకము సుఖించున్నట్లుగా వర్షించుము. మా వ్రతమును నిరాటంకంగా చేసుకొనుటకై ఇక ఏమాత్రమూ ఆలసించకుండా వెంటనే వర్షించు స్వామి అని వానదేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. వర్షము జీవకోటి మనుగడకు అత్యంత ఆవశ్యకమైనటువంటిది. భూమిపై సమస్త ప్రాణకోటికి జీవనాధారం వర్షమే కదా. అటువంటి వర్షం కోసం మన పూర్వీకులు ఎంత అందంగా ప్రార్థించేవారో. ప్రకృతిని పరమాత్మను ఏకకాలంలో స్తుతిస్తూ చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన ఇది. ఈ ప్రార్థన కేవలం వర్షాన్ని కోరడమే కాదు, అందులో దాగి ఉన్న ఆధ్యాత్మిక పర్యావరణ స్పృహను కూడా మనకు తెలియజేస్తుంది. వర్షించే మేఘాన్ని కేవలం మేఘంగా కాకుండా మండలాకృతిలో వర్షించే మేఘమా అని సంబోధించడంలో దాని విశాలత్వాన్ని, అది కురిపించే విస్తృత వర్షాన్ని సూచిస్తుంది. వరుణదేవుని మేఘాన్ని ప్రత్యక్షంగా సంబోధిస్తూ చేతిని ముడుచుకోవద్దు అని ప్రార్థించడం వర్షం సమృద్ధిగా కురవాలనే ఆకాంక్షను చెబుతుంది. ఓ వానదేవుడా, నీవు సముద్రంలో ప్రవేశించి బాగుగా నీటిని త్రాగి వర్షించడము అనేటటువంటిది జలచక్రాన్ని చెప్తున్నది. సముద్రపు నీరు ఆవిరై మేఘాలుగా మారి తిరిగి వర్షంగా కురవడం అనేది ప్రకృతిలో నిరంతరం జరిగే అత్యద్భుతం. ఈ పాసురంలో ఉన్న ఆధ్యాత్మిక పోలికలను కూడా పరిశీలిస్తే మేఘం పరమాత్మ దేహం వలె నల్లబడాలని కోరడం, సృష్టికి మూలమైన దైవశక్తిని మేఘానికి ఆపాదించడమే. ఇది వర్షానికి దైవత్వం ఉందని, అది ఒక పవిత్రమైన ప్రక్రియ అని చెప్తుంది. పద్మనాభుని చేతిలోని సుదర్శన చక్రము వలె మిరుమిట్లు కొలపాలి అంటే మెరుపు తీక్షణతని, కాంతిని సుదర్శన చక్రంతో పోల్చారు. సుదర్శన చక్రం దుష్టశక్తిని నాశనం చేసి శుభాన్ని చేకూరుస్తుంది. దక్షిణావర్త పాంచజన్య శంఖం వలె నిలిచి పెద్దగా ధ్వనించాలి అంటే ఉరుము శబ్దాన్ని విష్ణువు శంఖనాదంతో పోల్చడం. పాంచజన్యం శుభాన్ని, విజయాన్ని సూచిస్తుంది. ఉరుము కేవలం శబ్దమే కాదు, అది వర్షానికి ముందు వచ్చే హెచ్చరిక, ఒక ఆశ కూడా. స్వామి చేతిలోని సారంగము నుండి వెలువడి బాణాల పరంపరల వలె వర్షధారలు కురియాలి అంటే ధనస్సు నుండి వెలువడే బాణాలు ఎలా వేగంగా నిరంతరాయంగా వస్తాయో అలాగే వర్షధారలు కూడా కురవాలని ఆకాంక్షించడం. ఇది వర్షం కురవడంలో ఉండే వేగము, సాంద్రతను చెప్తుంది. చివరిగా అప్పుడు మేము కూడా మార్గశిర స్నానం చేసి ఆనందిస్తాము అనడం వర్షం కురిసిన తరువాత కలిగే ఆనందాన్ని, దానితో ముడిపడి ఉన్న సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా తెలియజేస్తుంది. మార్గశిర మాసం దైవ పూజలకు, పవిత్ర స్నానాలకు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి మాసం. ప్రార్థన కేవలం వర్షం కోసం ఒక విన్నపం మాత్రమే కాదు, అది ప్రకృతితో మనిషికి ఉన్న బంధాన్ని, దానిపై ఆధారపడటాన్ని, దానికి కృతజ్ఞతలు చెప్పే విధానాన్ని కూడా తెలియజేస్తుంది. మన పూర్వీకుల దూరదృష్టి, ప్రకృతి పట్ల వారికి ఉన్నటువంటి గౌరవం ఈ ప్రార్థనలో ప్రతిఫలిస్తుంది.